హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ కుక్స్ అండ్ వ్లాగ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ఎల్లమ్మ శాఖలు పార్ట్ 2 వీడియో. పార్ట్ 1 వీడియోకి మీరు చూపించిన లవ్ అండ్ సపోర్ట్ వాజ్ సో అల్టిమేట్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంత మంచి రెస్పాన్స్ వస్తుందని. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. సో పార్ట్ 1లో అయితే మీరు మా ప్రిపరేషన్ చూసారు. మేము ఏం ప్రిపేర్ చేసాము, ఏం ఫుడ్ ప్రిపేర్ చేసాము, శాఖలకి కావాల్సినవన్నీ. ఇప్పుడు ఈ పార్ట్ 2లో మేము వండిన వంటకాలన్నీ ఇలా ఒక ఇస్తరాకు పైన పెట్టి ఆమెకి అమ్మవారికి దీపం పెట్టి పూజ చేసుకుంటాము. ఈ పూజ చేసుకున్న తర్వాత కళ్ళు శాఖ ఏదైతే ఉంటుందో మెయిన్ ఎంట్రన్స్లో అయితే మేము కళ్ళు శాఖ పెడతాము. అలాగే అమ్మవారి ముందు కూడా కళ్ళు శాఖ పెడతాము. ఈ పూజ మాత్రం మా ఫ్యామిలీలో చాలా కొన్ని ఇయర్స్ నుంచి చేస్తున్న పూజ. ఇది మాకు ఆనవాయితీగానే నడుచుకుంటూ వస్తుంది. ఇంకా మేము ఎప్పుడు ఫిబ్రవరి మంత్ శివరాత్రి 1 వీక్ ముందైతే కంపల్సరీ ఎల్లమ్మ శాఖలు అయితే పెడతాము. ఏ పూజ చేయాలన్నా, ఏ పని చేయాలన్నా మనకి మాత్రం చాలా పేషెన్స్ అవసరము. ఆ పేషెన్స్ లేకపోతే ఎంత చేసినా కూడా వేస్ట్ అనిపిస్తుంది నాకైతే. మా మమ్మీ మాత్రం చాలా ఓపికతోని ఈ పూజ అయితే చేసింది. ఇన్ఫ్యాక్ట్ నాకు అసలు ఏ వంటలు రావు ఇందులో సరిగ్గా. బట్ స్టిల్ అన్నీ మా మమ్మీ ఒక్కతే వంటలు చేసుకుంది, ఒక్కతే ఇవన్నీ ప్రిపరేషన్స్ చేసేసుకుంది. ఇప్పుడు మనకు ముందు వచ్చే సీజన్ అయితే ప్రతి మంత్కి ఒక్కొక్క ఫెస్టివల్ అయితే మనకి వస్తూనే ఉంటుంది. సో నేనైతే ఒక ఫెస్టివల్ ట్రిక్ మాత్రం ట్రై చేశాను అండ్ ఇట్ వాస్ వెరీ సక్సెస్ఫుల్. ఆ ట్రిక్ ఏంటో మీకు తెలియాలంటే స్టే ట్యూన్డ్. అది నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఆ ట్రిక్ మాత్రం కంపల్సరీ ప్రతి ఒక్కరికి ప్రతి ఫెస్టివల్కి ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. ఆ షార్ట్ రీల్ పోస్ట్ చేశాక మీకు నిజంగా అది హెల్ప్ఫుల్ అయ్యిందంటే ప్లీజ్ డూ కామెంట్. అంతే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మా ఇంట్లో ఎల్లమ్మ శాఖలు సక్సెస్ఫుల్గా మేము పూజ చేసేసుకున్నాము. పూజ కంప్లీట్ కూడా చేసేసాము. అలాగే నాకైతే చాలా బాగా అనిపించింది ఈ పూజ చేశాక.